బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వరలక్ష్మి వ్రతం అంటేనే ఇంటిల్లిపాది చేసుకునే పండుగ అని చెప్పొచ్చు. మరి బిగ్ టీవీ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే కదా. అందుకని మనం ఒక సెలబ్రిటీ ఇంటికైతే వచ్చేసాం. మనల్ని కూడా ఆహ్వానించేశారని చెప్పొచ్చు. వాళ్ళు ఎవరో కాదు, ఆవిడ ఎక్కడున్నా సరే సందడనే చెప్పొచ్చు. నిండుగా మనస్ఫూర్తిగా అందరికీ అందరి బాగోగులు కూడా చూస్తూ ఉంటారని చెప్పొచ్చు. ఆవిడే యూట్యూబర్ శ్రీవాణి గారు. అండ్ అలాగే సీరియల్స్లో కూడా ఎంత బాగా యాక్ట్ చేస్తారనేది కూడా మనకు తెలుసు. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మనం కూడా వాళ్ళు చేసుకునే వరలక్ష్మి వ్రతంలో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. హలో వెల్కమ్. బిగ్ టీవీ వాళ్ళకి స్వాగతం. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మీకు కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. కాదు కదా మేడం, మీ అంత కాదు. ఎవరన్నా వాళ్ళదండి. మీరు అసలు మామూలుగానే ఇప్పుడు చూసారు మీ అందం ఎంత బాగుందో. ఇలా పొగటం అనేది ఆవిడ అందం. మీరు చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్సెప్ట్ చేస్తాను అబ్బా. ఇంకా ఇంతగానో పాప ఆవిడ ఎంత కష్టపడి పొగుడుతున్నందుకు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ రోజు మనం అమ్మవారి అందం పొగడాలన్నమాట. ఓకేనా? ఎందుకయ్యా నీకు కుళ్ళు? పొగడే వాళ్ళకి పొగడినియం. ఏంటయ్యా నీ బాధ? నీ బాధ ఏం చెప్పవా? అంటే ఈ రోజన్నా పొగడినివ్వు. నీ కోసమే పూజ చేస్తున్నాను నేను, తెలుసా నీకు? భర్త ఆయుర ఆరోగ్యంతో చక్కగా ఉండాలని చెప్పి పూజ చేసుకుంటున్నా. ఇంతమంది ఆశీస్సులు తీసుకుంటున్నా పెద్దవాళ్ళది నీ కోసమే. చేసుకుంటున్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు ఉంటున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతమంది అష్టలక్ష్ములు అని చెప్పొచ్చు, ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా పెళ్ళైన ఇమీడియట్ గా వరలక్ష్మితో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది ఇప్పుడు యూట్యూబ్ అనేటటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మనకు ఉంది కాబట్టి మేము ఇంట్లో ఏం చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి షేర్. ఇంట్లో ఒక మెంబర్స్ లాగా అయిపోయారు అందరి ఇంట్లో. అవునవును, అది మాకు తెలిసేలా చేసింది యూట్యూబ్. అంతకుముందు సీరియల్స్ అనే చేసేవాళ్ళు డెఫినెట్ గా ఎక్కడికైనా వెళ్తే గానీ వాళ్ళు మాకు చెప్తే కానీ తెలిసేది కాదు. బట్ ఈ యూట్యూబ్ వల్ల ఏంటంటే సీరియల్స్ లో మమ్మల్ని చూసిన వాళ్ళు ఎంతమంది మమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ మాకు కమెంట్ పెట్టేటటువంటి అవకాశం రావడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో డైరెక్ట్ కనెక్షన్ అనేది వాళ్ళతో ఉండడం అనేది యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మీ అభిమానులకి ఏం చెప్తారు? మా అభిమానులకా డెఫినెట్ గా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీకు నచ్చింది చేయండి, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మెయిన్ గా మీరు ప్రతి ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అందంగా, అంటే మనోళ్ళు అన్న ఫీలింగ్ తో మీరు పలకరిస్తూ ఉంటారు. మీ డాటర్ డీ జోడీలో చేయడం ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ అండి, డెఫినెట్ గా నేను మా వారు ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి దానికి అవకాశం మేము ఆర్టిస్టులు కాబట్టి వచ్చింది అని చెప్పేసి చాలా మంది బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ దానికి డైరెక్ట్ గా కాల్ రావడం, ఇలా మీ పాప చేస్తుందా అని చెప్పేసి అడగడం అనేది మేమే షాక్ అయ్యాం. ఈ ప్రోగ్రామ్ నుంచి మా పాపకు కాల్ రావడం ఏంటి అని. మేమైతే హ్యాపీ, మీ అభిమానులు డెఫినెట్ గా హ్యాపీ. కానీ డీ అనేది ప్రతి ఒక్క డాన్సర్ కి ఒక కళ. మన తెలుగు వాళ్ళందరికీ కానివ్వండి, సౌత్ ఇండియా అందరికీ కూడా డీ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అనమాట డాన్సర్స్ అందరికీ. అలాంటి ప్లాట్ఫామ్ నుంచి మా పాపకు రావడం అనేది డెఫినెట్ గా యాజ్ డాన్సర్ గా మా వారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మీ ఇద్దరిలో కూడా డాన్స్ బ్లడ్ అనేది ఉంది కాబట్టి ఆబ్వియస్లీ, కాకపోతే ఆ రేంజ్ లో కాదు, మన సినిమాటిక్ రేంజ్ లో. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే మేము చేయగలం. డెఫినెట్ గా ప్రౌడ్ పేరెంట్స్ అండి, డెఫినెట్ గా ప్రౌడ్ పేరెంట్స్. అభిమానులు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మీ అమ్మాయి మంచిగా ఫీల్ ఉండాలి అని చెప్పి. దాని అందరూ ఇంతమంది కోరుకుంటున్నారంటే మనం గట్టిగా పోటీ ఇవ్వాలి. మరి
ఓకే చెప్పేసి నువ్వు కూడా చెప్పేసి మీ అభిమానులకి. అభిమానులు అన్నారు కదా అందుకే సిగ్గుపడుతుంది. ఫ్యాన్స్ కి చెప్పండి. ఓకే అభిమానులకు వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, అది ఒక్కటే మీరు ఇచ్చే బిగ్గెస్ట్ సపోర్ట్ అంతే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నీకు చాలా మంది సపోర్ట్ ఉంది, చాలా మంది కామెంట్స్ లో కూడా నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. 80% నీకు మంచి కమెంట్స్ ఉంటాయి, 20% మాత్రం బ్యాడ్ కమెంట్స్ ఉంటాయి. సో 80 కోసం ఆ 20ని అలా అలా కట్ చేసి పారేయొచ్చు. మాకుంటాయి కామెంట్లు కింద ఓపెన్ చేస్తే బానే ఉంటాయిరా, మాకే ఏం కాదు. ఇంత స్వీట్ ఉంటది. ఎలా బ్యాడ్ కామెంట్స్ చేసారు, కొన్ని చేశారు. అస్సలు మేము పట్టించుకో ఎందుకంటే మా పిల్లకి దిష్టి తగిలింది కదా, ఆ దిష్టి తీసి పడేస్తాం. అది దిష్టి అనుకోవాలి అంతే. ఇంకోటి ఆ బ్యాడ్ కమెంట్స్ ని చూసి మనం నవ్వుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చాలా బ్యాడ్ లో ఉన్నారు కాబట్టి అలా బ్యాడ్ కమెంట్స్ ఇస్తారు. పాపం వాళ్ళు చాలా బ్యాడ్ లో, వాళ్ళు చాలా బ్యాడ్ పొజిషన్ ఉన్నారు కాబట్టి బ్యాడ్ కమెంట్స్ పెడతారు. సో వాళ్ళని చూసి మనం జారిపడాలి తప్ప. టైం ఎక్కడి నుంచి వస్తుంది అనేది. హలో, సో అందుకని మనం లైట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను గెట్ బ్యాక్ టు వర్క్ జరగండి. చూడొచ్చు శ్రీవాణి గారి ఇల్లు మొత్తం కూడా దేవాలయంగా ఉందని చెప్పొచ్చు. ఒక్కొక్కరు అతిథులుగా వస్తున్నారు. అమ్మవారిని కూడా ఎంత చక్కగా అలంకరించారనేది కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా చాలా అంటే చాలా హడావిడిగా దేవాలయంలో అంటే ఒక టెంపుల్ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలి అని కూడా మనం కూడా కోరుకుందాం. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? రోజు ఎదుగుతూ ఉన్నారు అభిమానులు, ఎంతో మంది కూడా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. యాక్చువల్లీ మేము మా అభిమానులు అవి ఉండరు, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మనం ఫాలో కాని వాళ్ళు ఉంటారు, అంతే రెండే ఉంటారు. సో మనం మంచి కంటెంట్స్ ఇస్తే మంచిగా ఫాలో అవుతారు. సో డెఫినెట్ గా మనం ఫాలో అవుతున్నారు కాబట్టి మాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా మంచి వీడియోస్ చేస్తున్నాం. ఇంకా మేము మంచి శిఖరాలని అధిరోహించాలని చెప్పి ట్రై చేస్తున్నాం. We go on and on. మీ డ్రీమ్ అనుకోవచ్చా అమ్మాయి డాన్స్ లో? 100% నా 25 ఏళ్ళ కళ అది. ఎందుకంటే నేను బేసిక్ చిన్నప్పుడు డాన్స్ అని 2002లో చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల డాన్స్ తగ్గించేసాను, లెగ్మెంట్ ఏది. బట్ ఈ రోజు అంత డీ స్టేజ్ మీద నా కూతురు చేస్తుంటే అది మామూలు గర్వంగా లేదు. సో డెఫినెట్ గా నన్ను కానీ మా మిసెస్ కానీ మా పాప మీద కానీ మీ లవ్ మీ ఎఫెక్షన్ ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో చూసారు కదా, అందరూ కూడా వీళ్ళని ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. అంటే వీళ్ళ వీడియోస్ అందరూ కూడా అంటే మా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అంటే కూడా అనుకుంటూ ఉంటారు. ఇల్లు మొత్తం ఏ విధంగా ఉంది అనేది. అలాగే వీళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని కూడా మనం కూడా కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.